హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మతో మీ ఫన్నీ లక్కీ. ఇక్కడ నేను ఒక హెల్దీ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను. దీని పేరు రోజ్మెరీ హెయిర్ ఆయిల్ అండి. సో దీంట్లో ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కోకోనట్ ఆయిల్, అలానే ఆలివ్ ఆయిల్ కానీ క్యాస్టర్ ఆయిల్ కానీ. సో నా దగ్గర ఆముదం లేదు, సో నేను ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నాను. అందులోకి ఒక చిన్న పాన్లోకి ఒక 50 ml కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. అందులో డ్రైడ్ రోజ్మెరీ లీవ్స్ వేశాను, అలానే కలోంజీ సీడ్స్ వేశానండి. దాని తర్వాత మెంతులు, ఒక బిగ్ స్పూన్ మెంతులు యాడ్ చేస్తున్నాను. 3 మెజర్మెంట్స్ వచ్చేసి ఒక బిగ్ స్పూన్ ఆఫ్ డ్రైడ్ రోజ్మెరీ లీవ్స్, ఒక బిగ్ స్పూన్ ఆఫ్ కలోంజీ సీడ్స్, అలానే మెంతులు ఒక బిగ్ స్పూన్తో వేసానన్నమాట. ఈ త్రీ ఇంగ్రీడియంట్స్తో పాటు 2 వైటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా నేను ఓపెన్ చేసి అందులో వేసానన్నమాట. సో ఇది ముఖ్యంగా ఎందుకు యూజ్ అవుతుంది అంటే, మన హెయిర్ అనేది మేనేజబుల్ కాకుండా చాలా డ్రైగా ఎండుగడ్డిలాగా అయిపోతుంది కదా. అలాంటప్పుడు ఈ హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని ఒక 2 to 3 hours అప్లై చేసుకొని హెయిర్కి పట్టించేసుకొని తర్వాత హెడ్ బాత్ చేసుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. హెయిర్ అనేది చాలా సాఫ్ట్గాను, సిల్కీగాను అండ్ మేనేజబుల్గా ఉంటుందన్నమాట. సో ముందుగా దీనికి కావాల్సినవి ఏమేమి చూసాం కదా. ఇప్పుడు ఈ హెయిర్ ఆయిల్ని ఒక 5 minutes కంటే ఎక్కువ అవసరం లేదు, బిలో 5 minutes లో ఫ్లేమ్ మీద హీట్ చేసుకుంటే సరిపోతుందండి. హీట్ చేసుకొని చల్లార్చుకున్న తర్వాత ఒక బౌల్లో ఫిల్టర్ చేసుకొని ఒక 1/2 hour వదిలేయండి, ఎందుకంటే అందులో ఉన్నదంతా ఇన్ఫ్యూజ్ అవ్వాలి కాబట్టి. సో అలా వదిలేసిన తర్వాత, లేదు మీకు టైం లేదనుకుంటే ఓకే, గోరువెచ్చగా ఉన్నప్పుడే అప్లై చేసుకోండి, అది కూడా ఏం ప్రాబ్లం లేదు. సో నేనైతే ఒక 10 minutes 15 minutes తర్వాత హెయిర్కి అప్లై చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఇలా అప్లై చేస్తున్నాను అనమాట. హెయిర్ లెంత్స్కి కూడా, రూట్స్కి, హెయిర్ లెంత్స్కి, స్కాల్ప్కి. సో కొంచెం లైట్ మసాజ్ కూడా ఇస్తున్నాను. సో ఇలా హెయిర్ మొత్తం సఫిషియెంట్గా అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నాం కదా. సో నాకైతే హెయిర్ అనేది చాలా డ్రైగా ఉందన్నమాట ఇక్కడ. సో అందుకని నేను కొంచెం ఎక్కువగానే అప్లై చేసుకుంటున్నాను. చేతి వేళ్ళతో మసాజ్ చేసుకుంటాను, కొంచెం జెంటిల్గా చేసుకోవాలి. అప్వర్డ్స్, డౌన్వర్డ్స్, సైడ్వర్డ్స్ అన్నీ మొత్తం హెయిర్కి మొత్తం అప్లై చేసుకుంటున్నాను. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక స్కాల్ప్ మసాజ్ ఉంటుందండి. సో ఇది నేను అమెజాన్ నుంచి తెప్పించాను అనమాట. చాలా సాఫ్ట్గా ఉంటుంది ఆ బ్రష్. సో దాంతో నేను ఇప్పుడు స్కాల్ప్ మసాజ్ చేసుకుంటాను జెంటిల్గా. సో ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే హెయిర్ సెల్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి, రిజర్వేట్ అవుతాయి. సో ఇలా 5 minutes 3 minutes 2 minutes మీ కంఫర్ట్ జోన్ బట్టి చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత హెయిర్ని ఒక 2 to 3 hours వదిలేయాలన్నమాట. హెయిర్ కూడా ఇప్పుడు కోమ్ చేయక్కర్లేదు, ఎందుకంటే ఆయిల్తో తడిగా ఉంటుంది కాబట్టి హెయిర్ మొత్తం దువ్వంగానే రాలిపోతుంది అనమాట. అలా కాకుండా నాట్ వేసేసుకొని ఒక 2 to 3 hours వదిలేసుకోండి, లేదా ఓవర్ నైట్ ఉంచుకోవాలి, ఒకరోజు రాత్రి అలానే ఉంచుకోవాలి అంటే కూడా ఉంచుకోవచ్చు. అండ్ నేనైతే 2 to 3 hours అయితే నాకు సరిపోతుంది. సో ఫేస్ కనిపిస్తుందా? లేదు కనిపిస్తుంది. చెప్తావు